అందరికీ నమస్కారం అండి. అవర్ నాగా డివోషనల్ ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం ఒక మంచి కథ చెప్పుకుంటున్నామండి. ఒక అమ్మ కథ అనే కథ చెప్పుకుంటున్నామండి. కథలోకి వెళ్ళిపోదాము. మనలో అమ్మ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికీ ఇష్టమే కదా. అందుకే ఇది పేరుకు ఆధ్యాత్మిక వేదిక అయినప్పటికీ ఇది అమ్మను ప్రేమించే ప్రతి ఒక్కరూ చదవవలసిన ఒక అమ్మ కథ. కొన్ని నెలల క్రితం మా ఇంట్లో కొత్తగా ఒక పని మనిషి చేరింది. నాకు పని మనిషి అన్న పదం పలకడం ఇష్టం ఉండదు. మీకందరికీ అర్థం కావటానికి ఇలా రాశాను. ఇక ముందు ఈ కథలో ఈ పదాన్ని ఉపయోగించను. ఆవిడ పేరు పార్వతమ్మ. 3-4 రోజుల తర్వాత అడిగా, అమ్మా ఎక్కడ మీ ఇల్లు, ఎంతమంది పిల్లలు అని. 3 అమ్మాయిలండి అని చెప్పింది. పెళ్ళిళ్ళు అయ్యాయా అమ్మా అని అడిగాను. లేదండి, ఇంకా చదువుకుంటున్నారు. ఓహో, ఏం చదువుకుంటున్నారు అని క్యాజువల్గా అడిగాను. పెద్దమ్మాయి ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి డిగ్రీ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్గా చేస్తోంది బాబు అంది. అంటూ ఆశ్చర్యంగా నోరు తెరిచా. రెండో అమ్మాయి ఎంఎస్సి కంప్యూటర్స్ 1వ సంవత్సరం. 3వ అమ్మాయి డాక్టర్ 2వ సంవత్సరం. డాక్టర్ చదువుతోంది 2వ అమ్మాయి. 3వ అమ్మాయి డాక్టర్ 2వ సంవత్సరం అంది. అని నోరు వెళ్ళబెట్టా. నర్సింగా అన్నాను కించిత్ అనుమానంగా. కాదు సార్, ఎంబీబీఎస్ అంది. నాకు అర్థం కావడం లేదు. ఈవిడ ఏమంటోంది, ఏం మాట్లాడుతోంది, ఈవిడకి తను ఏం మాట్లాడుతోందో అర్థమవుతోందా అనుకున్నాను. అనుమానం తీరక మళ్ళీ అడిగా. మళ్ళీ పార్వతమ్మ నుండి అవే సమాధానాలు. ఎంబీబీఎస్ ఫ్రీ సీటా అని అడిగా. అవును సార్, ఫ్రీ సీటే, కానీ అదేదో బిల్డింగ్ ఫీజు అంట. దానికే సరే, అది కట్టడానికే తంటాలు పడుతున్నాను అంది. ఏ స్కూల్లో చదువుకున్నారమ్మా మీ పిల్లలు అని అడిగాను ఉత్సుకతతో. ఇక్కడే మన వీధి బడిలోనే 10వ తరగతి వరకు అంది తను. లాంగ్ టర్మ్ గట్రా వెళ్ళిందా ఎంబీబీఎస్ అమ్మాయి అని అడిగా. ఏం లేదయ్యా, మామూలు కాలేజీయే. నాకు ఈ చదువుల గోల ఏం తెలీదయ్యా. ఇప్పుడిప్పుడే కాస్త నోరు తిరుగుతోంది. ఏం చదువుకున్నావమ్మా నువ్వు అని అడిగాను తనను. 2లోనే మానేశానయ్యా. నాకు కూడికలు తీసివేతలు కూడా రావు. చాలా కష్టాలు పడ్డాను పిల్లలను ఈ స్థాయికి తీసుకురావడానికి. మీ ఆయన ఏం చేస్తాడు అని అడిగా. ఆయన అందరిలాగే ఇంటి విషయాలు ఏం పట్టవు ఆయనకి. ఆయన చేసిన పనికి వచ్చిందంతా త్రాగటానికే ఖర్చు పెడతారు. 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఇంట్లో ఇవ్వడం కూడా గగనమే. ఇప్పుడు కొంచెం మారుతున్నాడు. పాప డాక్టర్ కోర్సులో చేరిన తర్వాత. మా పెద్దమ్మాయిని 7వ తరగతిలో చదువు మానిపించేశా. కానీ వాళ్ళ టీచర్ ఇంటికి వచ్చి నన్ను మందలించి, మంచి తెలివిగల అమ్మాయి, చక్కగా చదువుకుంటోంది అని చెప్పి బడికి తీసుకుని వెళ్ళింది. అప్పటికి అర్థమైంది నాకు నా పిల్లలు తెలివిగల వాళ్ళు అని. నా పిల్లల చదువులు ఆగకూడదు అని పని చేయడానికి ఇంకో 2 ఇళ్ళు ఎక్కువ ఒప్పుకోవటం మొదలుపెట్టా. ఇంట్లో సరిగ్గా కరెంటు కూడా ఉండేది కాదు. 2-3 నెలలు బిల్ కట్టలేకపోయేదాన్ని. పిల్లలు అలాగే బుడ్డి దీపాల్లో చదువుకున్నారు. ఇప్పుడు కాస్త పర్వాలేదు. పెద్దమ్మాయి కాస్త సంపాదిస్తోంది. ఎలాగో కింద మీద పడుతున్నాను అంది. నాకు నోట మాట రాలేదు. ఒక చదువుకొని మహిళ భర్త త్రాగుబోతూ ఇంతగా కష్టపడి పిల్లల్ని ఇంతగా వృద్ధిలోకి తెచ్చిందా? లక్షలు ఫీజులు పోస్తుంటే నా పిల్లలు అస్సలు చదవట్లేదు. నా పిల్లలు వీళ్ళలో సగం చదువుకున్నా చాలు అనుకున్నా. అంతే, నాకు అర్జెంటుగా వీళ్ళ 3 పిల్లల్ని కలవాలి అనిపించింది. నేను మీ 3 అమ్మాయిలతో మాట్లాడాలి. నాకు పరిచయం చేయగలవా అమ్మా అని అడిగా. అలా మా పిల్లల్ని కూడా వారికి చూపించినట్లుంటుంది అన్నాను. నేను అడిగినట్లే పార్వతమ్మ 3 పిల్లల్ని తీసుకుని సాయంత్రం మా ఇంటికి వచ్చింది. పిల్లల 3 వాళ్ళ అమ్మతో పాటు నేలపై కూర్చున్నారు. నా మనసు చివుక్కుమంది. ఎంతగానో బ్రతిమాలితే గాని కుర్చీలపై కూర్చోలేదు. పార్వతమ్మ మాత్రం నేలపైనే. నేను వారిస్తే నాకు అలవాటేశారు అంది. మళ్ళీ తనే మాట్లాడుతూ, నా పిల్లలు నాలా మిగిలిపోకూడదు అనే ఈ నా శ్రమ అంతా
మీలాంటి గొప్ప వాళ్ళతో పాటు సరి సమానంగా కూర్చున్నారు చూడండి, ఇది చాలు అంది ఆ తల్లి కళ్ళలో నీళ్లతో. నేను కాదు, వీళ్ళు కాదు, నువ్వు గొప్పదానివమ్మా అన్నాను నేను. మొదటి 10 నిమిషాలు ముగ్గురు ముడుచుకొని బిడియంగా కూర్చున్నారు. తర్వాత కొంచెం కొంచెం మాట్లాడడం మొదలుపెట్టారు. తాము పడుతున్న కష్టాలు, ఎలా సీట్లు తెచ్చుకుంది, ఎంతో కొంత స్కాలర్షిప్లు రావటం, అవి ఫీజులు, పుస్తకాలకు సహాయపడడం అన్నీ చెప్పారు. నిజంగా ఇలాంటి వారే ఉచిత పథకాలకు అర్హులు అనిపించింది నాకు. వీళ్లకు ఏదన్నా సహాయం చేద్దామని గట్టిగా మనసులో అనుకున్నా. పిల్లలని మీకు ఏం కావాలి అని అడిగా. వాళ్ళు ఎంత అణుకువగా ఉన్నారో అంతకంటే ఎక్కువ ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం మెండుగా ఉన్నాయి. ఏమడిగినా ఆహా వద్దు అనే సమాధానం. నేను నా అర్ధాంగి అడగంగా ఒక 2 వీలర్ తీపించండి, ముగ్గురం కలిసి ఉపయోగించుకుంటాం, మీకు నెల ఇస్తాం, మేము లోన్లో తీసుకోలేము, అనవసరమైన వడ్డీ అన్నారు. 2 వీలర్ ఉంటే కాస్త సౌలభ్యంగా ఉంటుంది, సగం డబ్బులు ఆటోలకు అయిపోతున్నాయి. మా ఏరియా దగ్గర షేర్ ఆటోలు దొరకవు, దొరికే స్టాప్ వరకు నడిచి అలసిపోవటం, సమయం కూడా వ్యర్థమవుతున్నాయి. 2 వీలర్ ఉంటే అలసిపోము, మిగిలిన సమయాన్ని చదువుకునేందుకు ఉపయోగించుకుంటాము అన్నారు. 2 వీలర్ తీపించా మొత్తం డబ్బులు కట్టి. ఒక 9 నెలల్లో నాకు ఒక్క పైసా వదలకుండా మొత్తం తీర్చేశారు. ఒక 10,000 ఉంచుకోండి అని అన్నా వినకుండా. పెద్దమ్మాయి మిగిలిన ఇద్దరిని డ్రాప్ చేసిన తర్వాత తన కాలేజీకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇద్దరిని పికప్. పెద్దమ్మాయి జేఎల్ పోస్టులకు సన్నద్ధమవుతోంది. రెండో అమ్మాయి సాఫ్ట్వేర్ ఫీల్డ్ వైపు వెళ్ళాలని చెప్పడం మరిచా. ఇప్పుడు పెద్దమ్మాయి మా పిల్లలకు హోమ్ ట్యూటర్, ప్రతిరోజు 2 గంటలు. ఏదో సినిమాలో అమ్మ కంటే పెద్ద యోధురాలు ఎవరు ఉండరు అంటాడు హీరో. మనకు తెలియని పార్వతమ్మ లాంటి యోధురాళ్ళు ఎందరో. ఒకసారి పార్వతమ్మతో అన్నా, ఇంకో 2 సంవత్సరాలు కష్టం మీకు, తర్వాత పిల్లలు చూసుకుంటారు మిమ్మల్ని అని. ఏం సారు, నన్ను పనిలో నుంచి తీసేయాలి అనుకుంటున్నారా? నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నేను నా పని మానను. పార్వతమ్మని అడిగా, మీ ఆయన మీద కోపం లేదా అని. లేదు అన్నా. పిల్లలకు ఉంది, అయినా వీళ్ళు తమ చదువులు అయిపోయి పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతే తను నేనే కదన్నా, కోపాలు తాపాలు పెట్టుకుంటే అవుతుందా అని సమాధానం. చిన్న వాటికి గొడవలు పడి విడిపోతున్న జంటలకు ఈమె పెద్ద సమాధానం. ఒకసారి పెద్దమ్మాయి అంది, మా నాన్న తన స్నేహితుల ముందర మా గురించి గొప్పగా చెప్తుంటాడు, అక్కడే ఆయన మొహం ముందరే వారికి చెబుతాం, ఇదంతా మా అమ్మ కష్టం అని. ఎందరో అమ్మల నిజమైన కథ. అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని, అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే మాటకు. ఇదండి అమ్మ కథ. నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి కథ, అమ్మ కథ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకే, అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం. థ్యాంక్ యూ ఆల్.